దశాబ్దాలుగా భారతీయ రైల్వేలో నీలం రంగు ఐసీఎఫ్ ఇంటిగ్రేల్ కోచ్ ఫ్యాక్టరీ కోచ్లను చూస్తూనే ఉన్నాం. అయితే ఈ పాత కోచ్లకు కొత్త రూపాన్ని ఇస్తూ రైల్వే శాఖ ప్రాజెక్ట్ ఉత్కృష్ట కింద వీటికి పసుపు మరియు గోధుమ రంగు వేయడం ప్రారంభించింది. కానీ ఈ ఉత్కృష్ట కోచ్లు కేవలం పాత ఐసీఎఫ్ కోచ్లకే రంగు మార్చి లోపల సౌకర్యాలను కొంచెం మెరుగుపరిచినవే తప్ప వాటి మౌలిక నిర్మాణంలో పెద్ద మార్పు లేదు. అందుకే భద్రత మరియు వేగం కోసం రైల్వే ఇప్పుడు పూర్తి స్థాయిలో ఎరుపు రంగు ఎల్హెచ్బి లింక్ హాఫ్మ్యాన్ బుష్ కోచ్లను ప్రవేశపెడుతోంది. పాత కోచ్లు ప్రమాదం జరిగినప్పుడు ఒకదానిపైకి ఒకటి ఎక్కి అంటే టెలిస్కోపిక్ ఎఫెక్ట్ వల్ల ప్రమాద తీవ్రతను పెంచుతాయి. కానీ ఎల్హెచ్బి కోచ్లలో ఉన్న యాంటీ క్లైంబింగ్ టెక్నాలజీ వల్ల అవి పట్టాలు తప్పినా ఒకదానిపైకి ఒకటి ఎక్కవు. పైగా వీటిలో డిస్క్ బ్రేక్స్ మరియు సిబిసి కప్లక్స్ ఉండటం వల్ల ప్రయాణం చాలా నిశ్శబ్దంగా జర్కులు లేకుండా సాగుతుంది. వేగంలో కూడా ఇవి పాత కోచ్ల కంటే చాలా మెరుగైనవి. ఎల్హెచ్బి కోచ్లు కేవలం ఎరుపు రంగులోనే కాకుండా శతాబ్ది ఎక్స్ప్రెస్ వంటి రైళ్లలో నీలం రంగు సిట్టర్ కోచ్లుగా కూడా కనిపిస్తాయి. ఇక వీటన్నింటికీ భిన్నంగా భారతీయ రైల్వే గర్వకారణంగా చెప్పుకునే వందే భారత్ ఎక్స్ప్రెస్ మనకు పూర్తిగా సరికొత్త అనుభూతిని ఇస్తోంది.